వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ జయరాం. 78 ఏళ్ల భామ ఆమె యొక్క ఆర్ట్స్‌తో అందరిని అయితే ఇక్కడ అల్లరిస్తుంది. అసలుకు ఇక్కడ ఆ బొమ్మలకు ఆమె ప్రాణం పోసినట్లు ఉంది. ఒకసారి ఆ బొమ్మను ఒకసారి చూద్దాం. ప్రతి బొమ్మకు చూసినట్టయితే ఆ బొమ్మకు ఇక్కడ ప్రాణం పోసినట్టు కనిపిస్తుంది. అసలు ఈ బొమ్మలను ఆమె ఎలా వేస్తుంది ఏంటనేది కూడా ఒకసారి బామ్మ దగ్గర ఉన్నాం. ఒకసారి బామ్మ గురించి ఒకసారి తెలుసుకుందాం. బామ్మగారు చెప్పండి. మీరు వేసిన ప్రతి బొమ్మ కూడా ఇక్కడ ప్రాణం పోసినట్టుంది. మీరు ఏంటి మీ టాలెంట్ ఏంటి? ఇదంతా కూడానండి వేస్ట్ మెటీరియల్స్ అండి. ఇవన్నీ కూడా ఈ వేస్ట్ మెటీరియల్స్ తోటి నేను దానికి నా కాన్సెప్ట్ ఏమంటే రకరకాల బొమ్మలు సైన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ తయారు చేసేటప్పుడు కూడా వేస్ట్ మెటీరియల్స్ తోటే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆది మానవుడు అనేటప్పటికి టెంకాయను సెలెక్ట్ చేసుకున్నాను. టెంకాయను సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, టెంకాయకు 3 కండ్లు ఉంటాయి కదా. ఆ 3 కండ్లను మనం చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇది ఆది మానవుడు మాదిరిగా కనిపిస్తుంది ఈ టెంకాయలో అని చూశాను. చూసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా టెంకాయ పీచే ఇది టెంకాయ ఇదే. సో ఇది ఆది మానవుడు ఎట్లా ఉంటాడు, ఆది మానవుని యొక్క లైఫ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేటప్పుడు ఊరికే మామూలుగా మనం ఒక చార్ట్లోనో ఏదో వేసి చూపిస్తుంటారు సోషల్ స్టడీస్లో. కానీ ఇట్లా బొమ్మల రూపంలో చూపించినాం అనుకోండి, పిల్లలు దే విల్ లెర్న్. ఆర్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుందండి. చదువుతో పాటు ఆర్ట్ కూడా ఉంటుంది వాళ్ళలో. ఆ ఆర్ట్ని మనం బయటకు తీయాలండి. అది టీచర్ యొక్క ముఖ్యమైనటువంటి ధర్మం ఉపాధ్యాయ వృత్తిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడండి. డాక్టర్ యొక్క వృత్తి ఏంటి? డాక్టర్ యొక్క వృత్తి ఏంటి? ఆ పేషెంట్ యొక్క సైకాలజీని ఫస్ట్ స్టడీ చేయాలి. అట్లనే ఒక టీచర్ కూడా ఒక విద్యార్థి యొక్క సైకాలజీ, అతని యొక్క చదువులోనే కాక అతనికి వేరే విషయాలలో కూడా ఏ టాలెంట్ ఉంది, మ్యూజిక్లో ఉందా, ఆర్ట్లో ఉందా, గేమ్స్లో ఉందా, లేదా మీటింగ్లో మాట్లాడేటటువంటి కెపాసిటీ ఉందా, ఇటువంటి యాక్టివిటీస్లో నేను చాలా వరకు SUPW సోషల్లీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ వర్క్ అనే ట్రైనింగ్ కూడా చేశానండి హైదరాబాద్లో. అందువలన నాకు ఇట్లా వేస్ట్ మెటీరియల్స్ తోటి తయారు చేసి పిల్లలకు కూడా చెప్పాను అనమాట. మీరు ఈ విధంగా తయారు చేయండి, ఈ విధంగా తయారు చేసుకొని మీ ఇంట్లో ఆర్ట్ పీస్గా పెట్టుకోండి, మీరు గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలండి, లేదా మీరు మీరు ఎవరికైనా ఒక ఒక షో పెట్టండి. ఉంటారు కదండి చాలామంది ఉద్యోగాలు మానేసి చాలామంది వేరే లైన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే వేరే నటించే విషయాల్లో కానీ డాన్సుల విషయంలో కానీ ఏదన్నా కానీ. అంటే మేడం మీకు ఇప్పుడు 78 సంవత్సరాలు, మీరు రిటైర్డ్ టీచరు. కానీ మీరు ఇంత ఏజ్లో కూడా మీరు ఇప్పుడు బొమ్మలు వేస్తున్నారు. ఇంకా మీరు టీచర్ ఉద్యోగం చేసినప్పుడు అప్పుడు బొమ్మలు ఇంకా మీరు ఒక లైబ్రరీ మరి దాస్తున్నారు కదా. 2021 వరకు నేను చేశాను కదండి టీచర్గా. 2021 వరకు చేశాను కదా. కొత్త పాస్ట్ 3 years. ఈ 3 years నేను ఇంట్లో ఉండేది. పొద్దున మార్నింగ్ నేను వెళ్ళిపోయినానంటే మళ్ళీ సాయంత్రం 6:30, 7 వచ్చిన తర్వాత ఏం చేయాలని నేను ఇక్కడ కేరళ స్కూల్కి పోయినారంటే అక్కడ మీరు ఎంట్రన్స్లోనే పెద్ద షోరూమ్ ఉంటుంది. ఆ షోరూంలో నేను చేసిన ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ పిల్లలకి అది కూడా నేర్పిస్తూ కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలా, ఎక్కడ కరెక్ట్ ఇది బ్రోకన్ ఇంగ్లీష్ ఉండకూడదు. మళ్ళీ మనది అమెరికన్ ఇంగ్లీష్లో బ్రోకన్ ఇంగ్లీష్లో వస్తుంటాయి. యూ, మీ, కమ్, గో అని. అట్లా కాకుండా ఎట్లా ఉండాలా. సో అటువంటి కమ్యూనికేషన్ స్కిల్ కూడా నేను పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను. ఒకసారి మీరు వేసిన ఈ బొమ్మల గురించి ఒకసారి మీరు వివరిస్తారా ఏంటి? ఈ బొమ్మల్లో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూడండి, తాబేలు అంటున్నాము. తాబేలు అనేటప్పటికీ పిల్లలకి మనం యాక్చువల్గా ఉండే తాబేలను తీసుకొచ్చి చూపించలేము కదా, మనం తీసుకొచ్చి చూపించలేము. ఇది కేవలం చూడండి, ఇది అక్రూట్ డిప్పలు. అక్రూట్ ఉంటుంది చూడండి, వాల్నట్స్, అది డిప్పలు. ఆ డిప్పల్ని పెట్టి తాబేలులాగా తయారు చేసి, ఇది తాబేలే కాదు, ఇది కిడ్నీ బ్యాంకు కూడా. చూడండి, ఇక్కడ పైనుంచి కాయిన్స్ వేస్తే లోపల పడిపోతుంది. సో తాబేలు అనేది ఇట్లా ఉంటుంది. పిల్లలకి, చిన్న పిల్లలకి తెలియదు కదండి, కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంటుంది, హైయర్ క్లాసుల పిల్లలకి. సో అది తర్వాతనేమో ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా కిడ్నీ బ్యాంకే. ఈ అమ్మాయిని చూసినప్పుడు ఊరికే మామూలుగా ఇది టెంకాయలు చుట్టానండి, ఇది కూడా టెంకాయలే. చూడండి, ఇక్కడ 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 కాయిన్స్ వేస్తున్నాం కదా, ఈ కాయిన్స్ అంతా ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇదిగో వెనక సైడ్ ఓపెన్ పెట్టాను చూడండి,
ఇదిగో దీనికి లిడ్ కూడా ఉంది లోపల, దీని లిడ్ కూడా ఉంది లోపల, దీన్ని మూస్తాం తర్వాత. Yes, మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఈ బొమ్మ వచ్చేసి ఒక అమ్మాయి బొమ్మ. ఒక బట్ అమ్మాయి- ఇక్కడ చూసినట్లయితే 3 ఒక టెంకాయ చిప్పలతో ఈ అవునండి. మేడం ఇక్కడ చేసిన డిజైన్ చాలా అందంగా ఉంది. ఇంట్లో ఈ వేస్ట్ మెటీరియల్ని అంతే వేస్తే. ఈ వేస్ట్ని బయట వేయకుండా ఒక బొమ్మను తయారు చేసి అదేవిధంగా కిడ్డీ బ్యాంక్ మాదిరి పైనుంచి గ్రంథం పెట్టి ఇక్కడ అమౌంట్ వేసుకోవడానికి ఇప్పుడు చిన్న మనం పిల్లలు ఒక- అదేవిధంగా ఇక్కడ తీసుకునే విధంగా కూడా ఇక్కడ తీసుకోవడానికి- ఏర్పాటు చేశారు. ఇదిగోనండి, ఇదిగోనండి దీనికి ఇదిగో ఒక ఇది ఉందండి. ఇదిగో కాయిన్స్ పూర్తి అయిపోయేంతలో ఇప్పుడు ముందు మూసేసేస్తాము, తీసేటప్పుడు అది తీసేసి తీస్తాము అనమాట. పైనుంచి కవర్ అవుతూ వస్తుంది అనమాట ఇక్కడ దాకా. మేడం అంటే ఆ రోజుల్లో ఈ డిజిటల్ యుగం లేదు. అవునండి. ఈ మీరు చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు మీరు విద్యాభ్యాసం ఇప్పుడు స్టూడెంట్స్ చెప్తున్నా మీరే ఒక ఈ బొమ్మలు తయారు చేసి స్టూడెంట్స్కి అర్థమైందని చెప్తున్నారు. అవును. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం వచ్చింది. అవునండి. ఈ అవును. కంప్యూటరైజ్ అవును. అంత స్క్రీన్లు పెట్టేసి అవును. అవును. మీరు అప్పటికి ఇప్పటికి ఏం చెప్తారేంటి? చూడండి, పిల్లల్లో కేవలము నాకు తెలిసినంత వరకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ పెరిగిందే తప్ప ఇప్పుడు ఫోన్ తీసుకోండి, మెసేజ్ పెట్టడం రాదు. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దట్ బికాస్ ఐఎమ్ నెవర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్. దానిపైన నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చేసిండేదాన్ని. అదే ఒక 6 ఏళ్ళ పిల్లవాడిని పిలిచండి, చూపిస్తాడు. అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇటువంటి విషయాలలో పిల్లలకి ఏమాత్రం అవగాహన లేదండి. ఇది పనికిరాదు ఈ బొమ్మ, ఇది పారే, ఆ కారు బొమ్మ అది పారే, ఆ టెంకాయ అది పారే అంటున్నారు. కానీ హౌ కెన్ దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేది వాళ్ళకు తెలియజేసేదానికి తల్లిదండ్రులకైనా తెలిసి ఉండాలా, లేదా ఉపాధ్యాయులకైనా తెలిసి ఉండాలా. వీళ్ళిద్దరే ముఖ్యమండి. ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ చేంజ్కి కారణము మెయిన్గా నా యొక్క అనుభవంలో ఫస్ట్ తల్లిదండ్రులు, అందులో ముఖ్యంగా తల్లి, రెండవది ఉపాధ్యాయులు. వీళ్ళేనండి ముఖ్యులు. సో ఏది ఇక్కడ మీకు ఏది చూసినా ఏది వేస్ట్ అనేది మీకు లేదండి. ఇక్కడ వేస్ట్ అనేది వస్తేనే లేదు. అగ్గిపెట్టెలతో చేసినాను, అగ్గిపెట్టెలతో డబుల్ కాట్ మంచము ఇప్పుడే సార్ తీశారు, ఫ్రిడ్జు, తర్వాత డ్రెస్సింగ్ ఇది దాన్ని ఏమంటారు నాకు తెలిసింది, డ్రెస్ పెట్టుకోవడానికి అల్మేరా, అదిగో అక్కడ సార్ ఫోటో తీశారు. ఇట్లాంటివన్నీ చేస్తుంటాను. కొన్నిసార్లు ఎగ్జిబిషన్ పెడతాను. ఇప్పుడు అంబేద్కర్ భవన్లో మూడోసారి పెట్టబోతున్నాను రవీంద్ర సార్ తోటి, డాక్టర్ రవీంద్ర గారితో. ఇది మొత్తానికి 78 ఏళ్ళ ఈ రిటైర్డ్ టీచర్ అయ్యే బామ్మ అయితే ఇంట్లో ఉండే ప్రతి వేస్ట్ మెటీరియల్ని కూడా అయితే ఇక్కడ ఒక బొమ్మలు తయారు చేస్తూ వాటికి హస్తం ఈ యొక్క ప్రాణం పోసే విధంగా ఈ బొమ్మలు అయితే మనకు ఎదురుగా ఇక్కడ కనపడుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.